మనం డిజైనర్ బేబీ చేసే ప్రయత్నంలో ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టడము, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్తో వాళ్ళు పెరిగిన తర్వాత ఏదైనా డిసీజెస్ తొందరగా క్యాచ్ అవ్వడము, ఇలాంటివి లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి భయంతో ఇది ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఒకటి జీన్ టెస్టింగ్ అని ఉంటుంది. ఇప్పటి వరకు నేను మాట్లాడింది జీన్ ఎడిటింగ్, బట్ ఇంకొకటి జీన్ టెస్టింగ్ అని ఉంటుంది. నా జీన్ టెస్టింగ్ అన్న మెథడ్ ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు కూడా వాడుతున్నారు. చాలా ఐవీఎఫ్ సెంటర్స్లో ఇది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే మీ గుడ్లు కణాలతో కలిపి తయారైన పిండంని, ఆ పిండంలో కొన్ని సెల్స్ తీసి జన్యుపరంగా నార్మల్ ఉందా లేదా బేబీ అని తెలుసుకొని ఈ పద్ధతి ద్వారా బాగుంది అన్న ఎంబ్రియోని మీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్నే పీజీటీ అంటారు. పీజీటీ మాత్రము చాలా యూస్ఫుల్ అండి. ఈ టెస్ట్ ద్వారా అబార్షన్స్ చాలా మటుకు తగ్గించవచ్చు. సెకండ్ వచ్చేసి థాలసీమియా, హీమోఫీలియా, ఇట్లా కొన్ని జెనెటిక్ డిసీజెస్ అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయండి. అవి త్రూ జనరేషన్స్ కూడా వస్తూ ఉండొచ్చు ఫ్యామిలీలో. అలాంటప్పుడు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో కిడ్కి ఆ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఈ టెస్ట్ చేసి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం లేని ఎంబ్రియోనే మీరు గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందుకే జీన్ టెస్టింగ్ లేదా జెనెటిక్ టెస్టింగ్ అన్నది ప్రూవెన్ అండ్ ఎన్నో ఇయర్స్గా వాడుతున్నాము. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. కానీ జీన్ ఎడిటింగ్ లేదా ఈ డిజైనర్ బేబీస్ కాన్సెప్ట్ మాత్రం ఇంకా కూడా డెవలప్మెంటల్ స్టేజెస్లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ప్రూఫ్ ఇనఫ్గా లేదు. అండ్ ఆల్సో ఎథికల్గా కూడా చాలా క్వశ్చన్స్ ఇప్పటికీ రైజ్ అవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.